కవిత గారు ఒక మహిళగా ఈరోజు తెలంగాణలో పార్టీ పెట్టడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. సో అది ఏం జరుగుతుంది, కుటుంబ కలహాల లేకపోతే రాజకీయంగా గెయిన్ చేయడానికి పార్టీ పెట్టారా లేకపోతే అనేది పక్కన పెడితే ముందు మహిళగా నేను తనని స్వాగతిస్తున్నాము. అయితే ఇందులో మెయిన్ గా ఫస్ట్ కవిత గారిని బయటికి పంపించింది కేసీఆర్ గారు. పంపించినప్పుడు అంటే తన మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు కానీ, తను బాధపడుతున్నప్పుడు కానీ బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సపోర్ట్ రాలేదని చాలా బాధపడ్డారు. ఫస్ట్ ఆమె మాట్లాడిన దాంట్లో చాలా బాధపడ్డారు. తర్వాత నేను ఏమంటున్నానంటే ఈ పార్టీ పెట్టడంలో మర్మము టిఆర్ఎస్ లో భాగంగానే, అంటే వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో భాగంగానే నేను భావిస్తున్నాం మేము. పార్టీని కూడా టిఆర్ఎస్ ని మళ్ళీ బతికించడానికి, ఆ పార్టీని కొంచెం పేరు మార్చి మళ్ళీ టిఆర్ఎస్ ని బతికిద్దాము. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఈ సందర్భంలో వీళ్ళు చెప్పిన దాంట్లో మేము ఏమి ఇయ్యలేదు, టిఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇయ్యలేదు అంటే కవిత గారు క్లియర్ గా చెప్పిండ్రు. ఏమనంటే వాళ్ళ హయాంలో ఎటువంటి స్కాములు జరిగినాయి, ఏమేమి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఏం చేశారు, అందులో నేనున్నందుకు సిగ్గుపడ్డాను అని చాలా క్లారిటీగా చెప్పారు తను. అంటే నేను బాధపడ్డాను అందులో ఉన్నందుకు. తెలంగాణ రాకముందు మా నాన్నగారు వేరేలాగుండే ప్రజల కోసం పనిచేసిండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొత్తం మారిపోయిండు, మనిషే మారిపోయిండు. ప్రజల కోసం పని చేయలేదు, ఒక కుటుంబం కోసం పని చేసినట్టుగా మాట్లాడింది. సో ఆమె చెప్పిన దాంట్లో ప్రతిదీ కూడా రైటే. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం చూసినాము, తర్వాత కేటీఆర్ స్కామ్స్, హరీష్ రావు గారు ఎందులో స్కామ్ చేసింది, ఇవన్నీ కూడా మనకు కవిత గారు పూసగుచ్చినట్టు డైలీ ఆమె పార్టీ పెడదాము అనుకున్న దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఆమె మాట్లాడుతూనే ఉంది. ఉన్న ప్రభుత్వం మీద అదేనండి నేను చెప్పబోతున్నా. అవును, అదొక్కటి తప్ప ఏం చెప్పలేకపోయింది ఆమె. కర్కోటకుడు అంటే హైడ్రా ఈ పని చేయొద్దు అంటే కబ్జాలు చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి అది ఓకే, ఆయన కర్కోటకుడే. కానీ నేనేమంటున్నా అంటే కవిత గారు చెప్పిన విషయాలలో మేజర్ గా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీతో ఎటువంటి స్కాములు జరిగినాయి అంటే ఇన్మెచ్యూర్డ్ గా కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నాడు అని చాలా క్లియర్ గా చెప్పింది ఆమె. సో దాంట్లో నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇది వాళ్ళు ఆడుతున్న డ్రామా గెయిన్ చేసుకోవడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి. ఈమె ఇప్పుడు చెప్పినటువంటి పాంచజన్యం అనే 5 విషయాలు చెప్పింది ఆమె, విద్య, వైద్యం. ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా చెప్పిన మాటలే ఇవన్నీ, కూడా కొత్త పార్టీ చెప్పే ప్రతి ఒక్కరు చెప్పే మాటలే తను కూడా చెప్పింది. కొత్తగా ఏం పార్టీలో ఎటువంటి చేస్తుంది అనేది పెద్దగా కొత్త విషయాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి జాతీయ పార్టీలు 2 బలంగా ఉన్న దగ్గర ఈ ప్రాంతీయ పార్టీల నుంచి నాయకత్వం అయితే ఎరగదు. అంటే జాతీయ నాయకత్వం రావడం అనేది జరగదు ఇక్కడ ప్రాంతీయ పార్టీల నుంచి. ఇక్కడ బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ పార్టీ పైకి ఎదుగుతుంది అనేది అయితే లేదు. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ ఇంకొద్ది రోజులలో కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ పార్టీ వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా జాతీయ పార్టీలకు జరిగేది ఏమీ లేదు. ఇంకొకటి ఇక్కడ బీజేపీ లాభపడే అవకాశం ఉందని అనుకోవచ్చా? బీజేపీ తెలంగాణలో వస్తుంది అనేది అబద్ధం అండి. ఎంత 10% కాదు కదా, కనీసము బీజేపీ మొన్న ఎంపీ స్థానాలలో తప్ప మనకి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో బీజేపీ ఎక్కడ కూడా లేదు. రూరల్ ఏరియాస్ లో బీజేపీ లేదండి. నేనేమంటున్నా అంటే రేపు నేనే వినండి. నేను అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎట్టి పరిస్థితులలోనూ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనేది మాత్రం అబద్ధం. ఎందుకంటే సౌత్ స్టేట్స్ లో ఎక్కడ కూడా బీజేపీ బలంగా లేదు. వాళ్ళు చెప్పుకుంటున్నారు వాపు వలపు చెప్పుకుంటున్నారు, కానీ అక్కడ ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో బీజేపీ ఎక్కడ కూడా లేదు. ఎక్కడ సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు లేరు. హైదరాబాద్ లో ఉన్నారు తప్పితే, హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాస్ లో ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా రూరల్ ఏరియాస్ లో సర్పంచులుగా గానీ, ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలుగా కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో బీజేపీ కనపడదు మన దగ్గర. వాస్తవంగా చూసినట్టయితే రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది మాత్రం అబద్ధం.